నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. దుర్గా కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం గోపికృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. చాలా యాక్టివ్గా ఉంటారు, ఎప్పుడు పలకరించి. మీ అందరి ఆశీర్వాదం. ఏంటి సార్, చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్థిత్వం విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లలో ఒక అభ్యర్థిని టీడీపీ పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఎలాగైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకున్నారో అదే స్ట్రాటజీ రాజ్యసభ ఎన్నికల్లో కూడా అవలంబించే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా వెళుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, గెలిచే స్థాయిలో టచ్లో ఉన్నారు. రాజ్యసభ ఒకటి వస్తుంది అని గంటపదంగా కొంతమంది విశ్లేషిస్తూ వచ్చారు. కానీ ఎందుకు చంద్రబాబు రాజ్యసభకి అభ్యర్థిత్వం లేకుండా చేసే దిశగా వెళుతున్నట్టే కనబడుతుంది. ఎందుకంటే రేపే లాస్ట్ డేట్ నామినేషన్లకి. రాజ్యసభకి అభ్యర్థిని పెట్టడం లేదు అని తెలుస్తుంది. ఎందుకు వెనకడుగు వేశారనుకోవాలి ఇక్కడ? మంచి ప్రశ్న ఇచ్చారు సాయి గోపికృష్ణ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఫస్ట్ టైం ఆయన 2014లో వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత రాజకీయ వాతావరణం మారిందండి. అది కొంత ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాతావరణానికి ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత జరిగిన వాతావరణానికి చాలా రాజకీయ మార్పులు జరిగినాయండి. అది ముందు ఆయన అవగాహన చేసుకోవటానికి కొంత టైం పట్టింది. కొన్ని తప్పులు కూడా చంద్రబాబు నాయుడు గారు కొందరు బుట్టలో పడిపోయారు. 2014 నుంచి 19 టైంకి వచ్చేటప్పటికి ఆయనకి ఏంటంటే ఆ గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక పెద్ద చేయిగా పరిపాలించాడు, పెద్ద మనసుతో పరిపాలించాడు. కానీ ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత కొన్ని కుంచిత రాజకీయాలు అక్కడ చోటు చేసుకున్నాయండి. అది అవగాహన చేసుకోవటంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పట్టు దొరికింది. అన్ని డీప్గా ఆలోచిస్తున్నారు. గతంలో లాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత స్పీడ్గా వెళ్తే మనం ఇక్కడ దెబ్బతింటాము. ప్రతిదీ కూడా కుట్రకోణం ఉంటుంది. ఇక్కడ శాబటేజీ అంటే దాన్ని ఏమంటాము, శాబటేజ్ని ఒక గోతులు తవ్వే కార్యక్రమం లాంటి రాజకీయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి అడుగుని జాగ్రత్తగా వేయాలనేది ఆయన నేర్చుకున్న పాఠంగా మనకు కనిపిస్తుందండి. అందువల్ల ఆయన ప్రతి అంశంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రజలు అనుకునేది అంటే కార్యకర్తల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ను కూడా ఆయన వడపోచి చూసుకుంటున్నారు. అంటే ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరండి. ప్రతిదీ కూడా ఆచరణ. ఇంకేముంది, అయిపోతుంది వచ్చేస్తున్నారు. ఆ మాట వాస్తవం. కానీ అక్కడే ఉంది విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్ట్రాటజీ అనేది ఆయన డిఫరెంట్గా వెళ్తాడండి. ఏదో తేడా అంటారు చూసారా, అందరూ ఒక రూట్లో వెళ్తే ఈయన వేరే ఒక రూట్లో వస్తూ ఉంటాడు. కాబట్టి ఒక సహజమైన వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి ఆలోచించే ఆలోచనలకి భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈయన కూడా ఆ స్ట్రాటజీని కూడా అప్లై చేసి చూసుకుంటారు. ఏ ప్లాను, బి ప్లాన్. ఇప్పుడు అసలు ఎక్కువగా బి ప్లాన్ అమలు చేసుకోవాలి ఎవరైనప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారితో ట్రీట్ చేసేటప్పుడు స్ట్రైట్గా ఉండదు కాబట్టి. అందుకని ఈయన ప్రతిదీ కూడా ఇవాళ అవతల నుంచి ఇంతమంది వచ్చి కలుస్తున్నా, హామీ ఇస్తున్నా కూడా ఆయనకి ఉండే కొన్ని అనుమానాలు. కానీ ఇప్పుడు గతంలో ఒక ఇది చెప్తాను స్ట్రాటజీ, యుద్ధనీతి యువతల ఒక వ్యూహం. నది యువతల ఒక సైన్యం వెయిట్ చేస్తూ ఉంటుందండి. రాత్రి అయిపోయింది, నది అవతల ఒక సైన్యం క్యాంపు వెయిట్ చేస్తూ ఉంటుంది. తెల్లారి వచ్చి మళ్ళీ ఫైటింగ్ మొదలవుతుంది. అవతల సేనాని ఏం చేస్తాడంటే ఆ శిబిరాలను అట్లాగే ఉంచి, కాగడాలన్నీ అట్లాగే ఉంచి, మనుషుల్ని ఆయుధాలని చీకట్లో తరలిచ్చేస్తాడు. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తున్నారు, తెల్లారేరాక వాళ్ళు అక్కడ ఉంటారని. వాళ్ళు నది దాటొచ్చి వెనక నుంచి వీళ్ళని చేస్తారు. అట్లాగే ఇప్పుడు కూడా ఇది కావాలని కొంతమందిని, ఒకటండి వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి అన్నమాట వాస్తవం, సంక్షోభం అన్నమాట వాస్తవం, వాళ్ళకి ఈ సీట్ల విషయంలోనూ వీటిల్లోనూ. కానీ ఇది ఎంతమంది మనకి ఇక్కడ చాలామంది 44 ఓట్ల దాకా రావాలండి. కానీ ఆ ఓట్స్ వీళ్ళకున్నాయి అనుకుందాం. ఆ 22 ఓట్స్ కరెక్ట్గా వస్తాయా రాదా అనేది ఆయనకుండే అనుమానం. ఆయన ఏదైనా చేస్తే ఫలితం సక్సెస్ అయిపోయి ఉండాలి, కానీ ఒక చేసిన ప్రయత్నం విఫల ప్రయత్నం కాకూడదు. అది ఆయన ఉద్దేశం. విఫల ప్రయత్నం చేయొద్దు. జరిగితే రాబోయే ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇప్పుడు విఫల ప్రయత్నం చేయకూడదు. దాని మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం అది నైతికంగా సీనియర్ నేతలతో ఆయన చర్చించినట్టు మనం అవును అదే అంటున్నా. ఇప్పుడు విఫల ప్రయత్నం ఇప్పుడు చేయకూడదు. రేపు మెయిన్ ఎలక్షన్ జరుగుతున్నాయి. అంతకుముందు ఈ అశుభం జరగొద్దు.
జరిగితే శుభం జరగాలి. ఇప్పుడు మొన్న పంచుమర్తి అనురాధ్ గారు అశుభం ఎందుకు అయ్యే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే టచ్ లో ఉన్నారు అంటున్నారు కదా, సఫిషియెంట్ నంబరు. అవతల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి, ఆయన కావాలని కూడా పంపించి, ఇందాక నేను చెప్పాను చూసారా, శిబిరం అంతా అక్కడే ఉంచి సేనాని ఏం చేశాడు, రహస్యంగా చీకట్లో వాళ్ళందరినీ తరలించుకెళ్ళాడు. అట్లాగే వీళ్ళతో ప్రామిస్ చేయించి, గతంలో అయితే చంద్రబాబు గారు నమ్మేవాడేనండి. కానీ కొన్ని సంఘటనలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా తేడాగా నడుస్తున్నాయి. కాబట్టి మనం కూడా ఆ తేడా పాడాలను అర్థం చేసుకుని వెళ్ళాలనేది ఇప్పుడైనా యుద్ధం చేసేటప్పుడు గ్రౌండ్ పరిస్థితి చూసుకోవాలండి. మనకున్న బలాలకి ఈ గ్రౌండ్ సూట్ అవుద్దా లేదా అనేది చూసుకోవాలి. అర్థమైందా? సో జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ లేకపోతే ఆపరేషన్ అర్థమైపోయిందా చంద్రబాబు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఆయనకుండే ఇంటెలిజెన్స్ ఆయనకు ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయన ఏజెంట్స్ ఉంటారు. రేపు తీరా పోటీకి దింపి అభ్యర్థి కనుక ఫెయిల్ అయ్యారనుకోండి, అది స్ట్రాటజీ తప్పినట్టు, ఫెయిల్యూర్ కింద చూపిస్తారు. కాబట్టి అసలు మనం అట్లాంటి దానికి వాళ్ళు ఒక రాజ్యసభ మెంబర్ రావటం వలన తెలుగుదేశానికి తిరగబడిపోయే ఏముంటుందండి? మీరు చెప్పండి. ఒక రాజ్యసభ మెంబర్ వస్తారండి ఇప్పుడున్న వాళ్ళతో పాటు, దాంతో వచ్చేది ఏముంటుంది మార్పు? ఎందుకు అంత కకృతిపడి చేయాలి? ఇప్పుడు అనవసరం. అందులో ఎన్నికలు వస్తున్నాయి, వాళ్ళ ముగ్గురు నెలలు ఉండి రాజ్యసభ వాళ్ళ మనుషులతో మనం అసలు కంటెస్ట్ చేయొద్దు. మన ఓటు ఇది పలాయనవాదం కాదు, స్థిరమైన అభిప్రాయం స్ట్రాటజీ వ్యూహం అంతే. ఇప్పుడు మనం ఎవరిని కూడా శత్రువుని అంత తొందరగా నమ్మకూడదు కదండి. తీరా మనం ఆ శిబిరంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మన మీద దాడి చేస్తే మనం నమ్మి వెళ్తామండి. శిబిరంలో నన్ను చర్చలకు పిలిచారు, ఇక్కడికి అయిపోతాం. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీ మీద నాకు అనుమానం ఉన్నప్పుడు నా బలగాలను కూడా నేను కూడా అలర్ట్గా ఉండాలి. నేను ఆముడుగా రావాలి ఇక్కడికి. శివాజీ గోర్లు పెట్టుకెళ్ళి పులి గోర్లు పెట్టుకుని తను ఆత్మరక్షణ కోసం అది ఆయన ఏదైతే అనుమానించాడో అదే జరిగింది, అవతలాంటి చంపేశాడు. అట్లా ప్రతిదీ కూడా ఒక స్ట్రాటజీగా వెళ్ళాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందండి. అందువల్ల ఇంత వయసు వచ్చిన తర్వాత ఇంత సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఒక్క రాజ్యసభ మెంబర్ కోసం వెళ్ళి భంగపడ్డాడు అనుకోండి, అది తెలుగుదేశం పార్టీ లాంటి సీనియర్ పార్టీకి అంత శోభనివ్వదు కదండి. పసిగట్టేశారు అయితే. అందుకని వద్దకు వెళ్ళిపోయినండి 3 రాజ్యసభ మెంబర్స్ వాళ్ళకి. అప్పుడు పంచుమర్తి అనురాధ్ గారి అంటే ఆయనకి ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంది, ఎస్ మనం సక్సెస్ కాగలం. మార్జినల్గా ఉంది అక్కడ డిఫరెన్స్. కరెక్ట్. అందుకని అక్కడ రిస్క్ తీసుకున్నారు. ఇవాళ ఎలక్షన్ ముందు ఈ రిస్క్ ఎందుకు తీసుకోవాలి? అసలు రేపు మెయిన్ ఎలక్షన్సే వస్తున్నప్పుడు ఈ చిన్న వాటి కోసం ఎందుకండి? ఇవన్నీ పీనట్స్, బఠానీలు లాంటివి. రైట్ సార్. కొడితే ఏను కుంభస్థలం కొట్టాలి. రైట్ సార్. థ్యాంక్ యూ గోపికృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం.